సాంబార్, రసం, పప్పు అన్నింటిలోకి చాలా రుచిగా ఉండే క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కేవలం 10 నిమిషాల్లో ఈ క్యాబేజీ ఫ్రైని మనం తయారు చేసుకోవచ్చు. ప్లెయిన్ రైస్ తో తిన్నా కూడా ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ నోరూరించే క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్యాబేజీ ఫ్రై తయారు చేసుకోవడానికి 1/2 kg వరకు క్యాబేజీ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. దీనిలో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, చిన్న కప్పుతో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇంకొకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి మొత్తం కలుపుకోవాలి. వాటర్ చాలా తక్కువ పడతాయండి, చూసుకొని వేసుకోండి. లూజ్గా కాకుండా ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ క్యాబేజీలో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ క్యాబేజీ ముక్కలు పకోడీలా వేసుకోవాలి. ఇలా కడాయికి సరిపడినన్ని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే క్యాబేజీ ముక్కల్ని కదిలించకూడదండి. 1 నిమిషం తర్వాత ఇలా రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. క్యాబేజీ ముక్కలు ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే మిగిలిన క్యాబేజీ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసి క్యాబేజీ పైన వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ గా టేస్టీగా క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.